హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నాగేంద్ర టాక్స్. అభిలాష్ గారి డైరెక్షన్ లో శర్వానంద్ గారు హీరోగా వచ్చిన బైకర్ మూవీ చాలా అందరు చూసే ఉంటారండి. చాలా మంది మిక్స్డ్ టాక్ తో చెప్పారు. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది అదిరిపోయిందన్నారు, కొంతమంది అంత లేదు, బాలేదు, ఎమోషన్ కనెక్ట్ కాలేదు, ఇవన్నీ అన్నారు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే అండి, అదే బైకర్ మూవీ మన వాళ్ళు తీయకుండా ఒక హాలీవుడ్ వాళ్ళు తీసేసి దానికి ఏ నుంచి జెడ్ వరకు ఏదో ఒక టైటిల్ పెట్టేసి F1 Z1 M1 B1 C1 అని ఏదో ఒకటి పెట్టేసి సినిమా తీసుంటే మాత్రం మన ఆడియన్స్ మాత్రం దానికి బ్రహ్మరథాలు పట్టేవాళ్ళు. అసలు థియేటర్ల దగ్గర కిక్కిరిసిపోయేవాళ్ళు అనమాట. ఒక 1 మంత్ నుంచి 1 ఇయర్ వరకు జనాలు హౌస్ఫుల్తో నడుస్తారు అన్నమాట థియేటర్. అదనమాట నా మ్యాటర్. ఎందుకంటే మన వాళ్ళు అంత కష్టపడి అంత చేసినా కానీ మన వాళ్ళకి మంది నచ్చదనమాట. అందుకే పాత సామెత కూడా ఉందనమాట, పొరుగింటి పుల్లకూర చాలా బాగుంటుందని. అందుకనే మన వాళ్ళకు బయట వాళ్ళదే బాగా ఇష్టం అనమాట. బయట వాళ్ళది బాగా చప్పరిస్తూ ఉంటారు అనమాట మన వాళ్ళు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ బైకర్లో ఏం తక్కువైందో నాకైతే అర్థం కావట్లేదండి. ఓకే, ఎమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా తగ్గింది, ఎమోషన్ కొద్దిగా తగ్గింది. ఇంకోటి ఏంటంటే యాంగ్రీ యంగ్మన్ రాజశేఖర్ లాంటి వాళ్ళని పెట్టుకొని కొద్దిగా యాక్షన్ యాడ్ చేయొచ్చు సినిమాలో అని అని నాకు కూడా అనిపించిందండి. బట్ శర్వాన గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, రాజశేఖర్ గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, శర్వా ఈ సినిమా కోసం కష్టపడ్డ విధానం కానివ్వండి, ఏకంగా ఈ సినిమా కోసం దగ్గర దగ్గర 24 to 25 kgs అదే పనిగా తగ్గాడనమాట బైకర్ క్యారెక్టర్ కోసం. చూస్తూ ఉంటే సినిమా చూస్తూ ఉన్నసేపు ఆ ఫీల్లో ఉంటాం అనమాట, బైకర్ అనే మూడ్లో ఉంటాం అనమాట. ఆ చేజింగ్స్ కానివ్వండి, అవన్నీ కానివ్వండి చాలా బాగున్నాయి అనమాట. అలాగే యూవీ క్రియేషన్స్ వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట సినిమాలో. నిజంగానే ఏదో ఒక హాలీవుడ్ సినిమా చూసినంత ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ చేజింగ్ కానివ్వండి, ఆ రేస్ కానివ్వండి, అవన్నీ ఒక హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగే వస్తుంది అనమాట. కానీ ఇది ఇది టాలీవుడ్ ఫీలింగ్ కదా, అందుకనే మన వాళ్ళకు కొంతమందికి ఎక్కదనమాట. అదే హాలీవుడ్ ఫిల్మ్ అంటే అది ఒక నాసిరకం సినిమా అయినా సరే, అదొక వరస్ట్ సినిమా అయినా సరే దాన్ని బ్రహ్మరాలు పట్టేవాళ్ళు. నాకు ఒకటే అర్థం కాదండి, F1 సినిమాలో బైకర్ సినిమాలో తేడాలేంటి? రెండు ఒకే సినిమాలు, రెండు ఒకే లైన్లు, రెండు ఒకే విధంగా ఉంటాయి. కాకపోతే ఇంకా దాంట్లో కొద్దిగా అది బడ్జెట్ ఎక్కువ, ఒక 2000 కోట్లు పెట్టుకోవచ్చు, ఇంకా అంతకంటే గొప్పగా తీసిండొచ్చు. బట్ దీంట్లో తక్కువ బడ్జెట్, తక్కువ వ్యవహారం, సేమ్ అదే విధంగా సినిమా తీశారు. ఎందుకు కొంతమంది కావాలని టార్గెట్ చేశారో బైకర్ మూవీ నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే బాగానే నచ్చింది అనమాట సినిమా. ఇంకోటి జిబ్రాన్ మ్యూజిక్ అండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చింపి 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 పక్కన పడేసాను అనమాట. జిబ్రాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ ప్రతి సీను, ప్రతి చేజింగ్ ఎపిసోడ్ కానీ, ప్రతి సీన్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. జిబ్రాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తారు అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో బైకర్ సినిమాకు. డ్రాబ్యాక్ ఏమనిపించింది అంటే అండి, రాజశేఖర్ గారి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదన్నా పెట్టి ఉంటే బాగుంది అనిపించింది నాకైతే. ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టి దానికంటూ ఒక బలంగా ఏదన్నా ఒక బ్యాక్డ్రాప్ పెట్టింటే ఇంకా బాగుంది అనిపించింది. వేరే వాళ్ళ కథలు చూసుకుంటూ ఆగిపోతే ఆ చీకట్లోనే ఉండిపోతాం అనేది ఒక లైన్ ఉంటుంది కదా, అనేది చాలా బాగుందనమాట. ఆయన తండ్రి ఎక్కడైతే ఆగాడో ఆ తండ్రిని అక్కడి నుంచి తన కొడుకు సాధించేదనమాట బైకర్ సినిమా. ఆ కొడుకు గురించి ఎన్ని ఆశలు పెట్టుకుంటాడు తండ్రి, ఆ కొడుకు తండ్రి గురించి ఆలోచించుకుంటే తన ఫ్యామిలీ అనేది ఒకటి ఉంటుంది, ఆ ఫ్యామిలీ కూడా చూసుకోవాలి కదా. మళ్ళీ తను కన్విన్స్ అయిపోయి తండ్రి మాట కోసం, తండ్రి కళ కోసం మళ్ళీ కొడుకు వచ్చి దాన్ని నెరవేర్చడం, ఇవన్నీ చాలా బాగుంటుందండి సినిమా చూస్తూ ఉంటే బైకర్ మాత్రం. కానీ ఒక్కటైతే ఉంది, బ్యాక్డ్రాప్ లో కొద్దిగా ఎమోషన్ అయితే మిస్ అయింది బైకర్ సినిమాలో. మరి తీసిపోదండి సినిమా అయితే. ఈ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే బైకర్ చాలా బాగుంటుందండి సినిమా. బట్ అదే చెప్పాను కదా, ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాను కదా, బైకర్ సినిమాను తెలుగు డైరెక్టర్ అభిలాష్ అనే పేరు తీసేసి అదే హాలీవుడ్ డైరెక్టర్ ఏదో ఒకటి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోండి, జోషి గారిగా, బిస్కారిగా ఏదో ఒకటి పెట్టుకోండి. ఇలా ఏదో ఒకటి తీసినంటే మాత్రం మనోళ్ళు దానికి పాలాభిషేకాలు చేసి, పూలాభిషేకాలు చేసి దానికి బ్రహ్మరథాలు పట్టిండండి ఆడియన్స్ ఉన్న పరిస్థితి అనమాట. మనోళ్ళు మన దానికంటే ఎక్కువ పక్కన వాడిని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, అది అందరికీ తెలిసిందే అనమాట. కానీ మన లాంగ్వేజ్ లో, మన తెలుగులో ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఆదరించకపోతే నెక్స్ట్ నాకు తెలిసి ఇలాంటి సినిమాలు రానే రావండి. మీరందరూ అనుకున్నట్టే ఆ హాలీవుడ్ సినిమాల మీద పడి సావాలి మనం అందరం. ఇలాంటి సినిమాలను ఆదరించినప్పుడే మన తెలుగులో కూడా ఇంతకంటే ఇంకో కొంచెం అప్డేటెడ్గా, ఇంకొంచెం బెస్ట్గా సినిమాలు వస్తూ ఉంటాయి. అందుకు మన తెలుగు డైరెక్టర్లు కూడా ఏ మాత్రం తీసుకోవట్లేదు, హాలీవుడ్ స్టాండర్డ్స్ను ఏ మాత్రం తీసుకోవట్లేదు, హాలీవుడ్ స్టాండర్డ్స్ను ధీటుగా తీస్తున్నారు అనమాట సినిమాలు. సో ఇలాంటి సినిమాలు మనందరం ఆదరిస్తున్నాం. ఖచ్చితంగా బైకర్ అయితే సినిమా బాగుంది, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి. ఖచ్చితంగా మీరు ఒక మంచి ఫీల్తో బయటకు వస్తారు. బయట ఉప్మాగాళ్ళు మాట్లాడే మాటలు అయితే అసలు పట్టించుకోవద్దు. బయట ఉప్మాగాళ్ళు, ఉప్మా రివ్యూలు చాలా మంది చెప్తూ ఉంటారు, ఈ ఉప్మాగాళ్ళని అయితే అసలు పట్టించుకోవద్దండి. ఈ బొచ్చులో హాలీవుడ్ వాళ్ళను, హాలీవుడ్ లవర్స్ను కూడా అసలు పట్టించుకోవద్దు. ఖచ్చితంగా సినిమాకి వెళ్ళండి, సినిమా చూడండి, మీరు ఖచ్చితంగా మంచిగా ఫీల్ అవుతారు బైకర్ సినిమా.
శర్వా గారి యాక్టింగ్ లో మీరు నీలమైపోతారు. ఖచ్చితంగా అభిలాష్ గారికి, శర్వా గారికి, రాజశేఖర్ గారికి, ఎంటైర్ యూవీ క్రియేషన్స్ కి, ఎంటైర్ బైకర్ టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. ఇలాంటి సినిమా మన తెలుగులో తీసినందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇదనమాట, ఇది బైకర్ గురించి నా రివ్యూ కాదనమాట. ఇది నా బైకర్ మూవీ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అనమాట. అది సినిమా మీద కాదు, ఆడియన్స్ మీద, కొంతమంది ఎదవల మీద నా ఫ్రస్ట్రేషన్ అనమాట. ఎందుకు అనవసరంగా ప్రాపగండాతో సినిమాను తక్కువ చేసి చెప్తున్నారు, ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారని నా ఒక ఫ్రస్ట్రేషన్ అనమాట. ఖచ్చితంగా మీరు చూడండి, చూసిన వాళ్ళు చెప్పండి సినిమా బాగాలేదు అది ఇదని. బొకోడా గారి మాటలు అస్సలు నమ్మద్దు, బొకోడా హాలీవుడ్ లవర్స్ని అస్సలు నమ్మద్దు. ఖచ్చితంగా మీరైతే సినిమా చూడండి, థియేటర్లో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. 100% షోర్ షాట్ బైకర్ ఖచ్చితంగా నచ్చుతుంది, థియేటర్కి వెళ్ళండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.